దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డులో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పజెప్పాలని, అన్యమత ఉద్యోగస్తులను ఆలయ విధుల నుండి తొలగించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్, డాక్టర్ ఉదయ్ శంకర్, కుల సంఘాల నాయకులు బోయ పులికుండన్న, మధుసాయి పాల్గొన్నారు. మన దేవాలయంలో హిందుత్వం పట్ల అవగాహన లేని, హిందుత్వం పట్ల విశ్వాసం లేని, హిందుత్వం తెలియని వాళ్లకు ప్రభుత్వం దేవాలయాల బాధ్యతలు ఇస్తే వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారనే ఆలోచన మనం ఆలోచించాలా వద్దా? కాబట్టి దయచేసి ఇది అందరి డిమాండ్, ఇది హిందువుల డిమాండ్. హిందూ దేవాలయాలు ఎవరు పనిచేయాలి? హిందువులు మాత్రమే. హిందూ భావన ఉండి, హిందూ ధర్మం గురించి అవగాహన ఉండి, హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు మాత్రం పనిచేయాలి. కాబట్టి చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ హిందూ సంఘం సంఘటితం లేని కారణంగా ఆ చట్టాలను నీరుగారుతూ ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందుతుంది. కాబట్టి రెండో డిమాండ్ కింద ఖచ్చితంగా అన్ని మతస్థులను వెంటనే తొలగించాలి. ఈ మూడు ప్రధాన డిమాండ్లతో ఈ రోజు రావడం జరిగింది. మన హిందూ సమాజం కింద ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాబోయే కాలంలో ఇటువంటి సమస్యల పట్ల విశ్వ హిందూ పరిషత్ కానీ ఒక పిలిపించినప్పుడు అదే ఆహ్వానంగా భావించి దయచేసి అందరూ హిందూ బంధువులందరూ సంఘటితమై రోడ్డెక్కి ధర్నాలు, హల్తాలు ఇటువంటి చేస్తే గాని మన ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు ఉండదు. కాబట్టి దయచేసి ఇవందరూ అర్థం చేసుకొని తిరుమలలో ప్రసాదం యొక్క అపవిత్రత గురించినటువంటి అనేక కథనాలు అయితే హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే విశ్వ హిందూ పరిషత్ మొత్తం యావత్ ప్రపంచంలోని హిందువులకి ఒక ప్రతినిధిగా ఈ విషయంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ ప్రథమంగా చేస్తూ వచ్చింది. దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క గుప్పిట్లోంచి తీసేసి హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి. అప్పుడు మాత్రమే దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని క్రియలు కూడా జరుగుతాయని అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం. ఎప్పుడైతే దేవాలయాలు రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయాయో దానివల్ల వచ్చిన వైపరీత్యం ఇది. అదేవిధంగా పొన్నాపురం కాలనీలో కూటమి నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. వెంకటేశయ్య, వైసీపీ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డుని అపవిత్రం చేసినందుకు గాను 19వ వార్డులో హిందూ బంధువులందరూ కలిసి మారమ్మ గుడి దగ్గర నుంచి పొన్నాపురం దగ్గర వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ లడ్డు విషయమే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే అల్పాహారాలు కానీ, క్యూ లైన్లో నిలబడే పాలు, మజ్జిగ ఇలాంటివి కానీ ఇంతవరకు అంటే పోయిన ప్రభుత్వంలో సరిగా ఇవ్వలేదు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.